ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదుట నుంచి పారిపోవును. ఎప్పుడు నీవు అపవాదిని ఎదిరించగలవు? ఆయన గురించి నువ్వు తెలుసుకుంటేనే అపవాదిని నువ్వు ఎదిరించగలవు. ఆయన మీద నీకు ఎంత నమ్మకం ఉంది అనే దాని గురించి గాని ఆలోచన చేసినట్లయితే, ఆయనతో నువ్వు ఎంతగా అయితే సహవాసం చేస్తావో అంతగా ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటావు. ఆయనైతే మాట్లాడుతున్న మాట 1 పేతురు 5:8 మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. కనుక ఆయన నీ ఎడల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాడో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చెప్తావు, నా పాదాలకు రాయి తగలకుండా ఆయన తన దూతలు పంపి నన్ను ఎత్తు పట్టుకుంటారని నువ్వు సమాధానం చెప్తావు. కనుక దేవుడు నిన్ను నడిపిస్తున్నటువంటి విధానాన్ని నువ్వు గుర్తించాలి. ఆ ప్రత్యక్షత నీలో నిరంతరం కూడా ఉండాలి. నిరంతరము మేలు చేసేటువంటి దేవుడిని నువ్వు అధికంగా స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు అధికంగా స్తుతించడం మొదలు పెడుతూ ఉంటావో, అధికంగా ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తూ ఉంటావో, అధికంగా ఆయన మార్గాల్లో ఆయన అనుగ్రహించేటువంటి వాక్యాన్ని హృదయంలో గైకొనడం ప్రారంభిస్తూ ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా అపవాదిని ఎదిరించడం అనేది నీ జీవితంలో చాలా సులువుగా జరుగుతుందని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. కనుక అపవాదిని నువ్వు ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. అలాగే అపవాదిని ఎవరు ఎదిరిస్తారంటే ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే. ఆయన ఎలాంటి కాపుదల భద్రత ఇస్తూ ఉన్నాడో వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. దానియేలు గ్రంథము 2:44 దానియేలు ప్రవక్త అయితే ఒక ప్రవచనాన్ని గురించి అతను మాట్లాడుతూ, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికన్నిటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగముల వరకు నిలిచెను. కనుక సాతాను యొక్క పాలన మీద దేవుడి యొక్క అధికారం కలిగిన రాజ్యం పనిచేస్తూ ఉంది. సాతాను యొక్క అధికారం ఎన్నటికీ ఉండదు. అది పూర్తిగా తీసివేయబడుతుంది. అటువంటి అధికారం కలిగినటువంటి వాళ్ళు, దాన్ని ఎరిగినటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. సాతానుని వారు ఎదిరించగలుగుతారు. ఇంకా వారు చెప్తారు, సింహాసనసుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును, మా రక్షణకి ఆధారమైనటువంటి దేవునికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు అని వారు చెప్తూ ఉంటారు. కనుక యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు అనేక రీతిలుగా అతన్ని శోధించినప్పటికీ ప్రభు అయితే దాన్ని గద్దించారు. సాతాను నా వెనక్కి వెళ్ళని. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. దేవుడు అన్ని వేళల్లో నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అన్ని వేళల్లో తప్పించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన మితులను ప్రేమతో నిన్ను ప్రేమించినటువంటి సంగతి ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో, ఖచ్చితంగా నువ్వు అపవాదిని గద్దిస్తావు, నువ్వు విజయం పొందుకుంటావు. దేవా, మీ దైవిక నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రభువా, గొప్ప బలమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ అధికారం ఏంటో తెలుసుకొని ప్రభా, అన్ని విషయములలో ప్రభానైనా వారి జీవితాన్ని ప్రభా సక్రమంగా నడిపించుకోవడానికి గల కృప దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.